ప్రెజెంట్ ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం అంటే అమెరికా చేసిన సీక్రెట్ ఆపరేషన్. వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి అమెరికా తరలించడం చూశాక ఇప్పుడు ప్రతి భారతీయుల్లో ఒక ప్రశ్న మెదులుతుంది. మన పార్లమెంటు మీద దాడి చేసి ముంబైని రక్తసిక్తం చేసి మన సైనికులను పొట్టనబెట్టుకుంటున్నటువంటి పాక్ ఉగ్ర మూకలను భారత్ ఎందుకు అమెరికా లాగా మట్టు పెట్టకూడదు అని. అలాగే వెనిజులా అధ్యక్షుడు మధురైపై అమెరికా పెట్టిన ప్రధాన అభియోగం నార్కో టెర్రరిజం. మరి పాకిస్తాన్ కూడా అలాగే పంజాబ్ కాశ్మీర్ పై డ్రోన్ల ద్వారా డ్రగ్స్ ని అలాగే దొంగ నోట్లను పంపిస్తూ భారతదేశాన్ని అస్థిరపరుస్తుంది కదా. మరి అమెరికా అలాగే భారతదేశం కూడా పాకిస్తాన్ ని ఎందుకు చేయకూడదు అని. కానీ భారత్ అందుకు భిన్నం. అమెరికా మార్గం దురాక్రమణ అయితే భారత్ మార్గం ఆత్మరక్షణ. అమెరికా తన స్వప్రయోజనాల కోసం ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని కాలరాస్తుంది. కానీ భారత సిద్ధాంతం వసుదైక కుటుంబం. భారత్ ఎప్పుడు కూడా ఇతర దేశాల ప్రభుత్వాలపై దాడి చేయదు. పాక్ పాలకులను కిడ్నాప్ చేస్తే అక్కడ అరాచకం పెరిగి అణు ఆయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే భారత్ పాలన మార్పు కంటే ఉగ్రవాద నిర్మూలనపైనే ఎక్కువ దృష్టి పెడుతుంది. పాకిస్తాన్ ప్రజలే తమ దేశ సైన్యం పెత్తనాన్ని ఎదిరించాలని భారత్ కోరుకుంటుంది. అదే భారత్ వెళ్లి అక్కడ జోక్యం చేసుకుంటే అక్కడ ప్రజలందరూ కూడా సైన్యం వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. మన పోరాటం ఉగ్రవాదం పైనే కానీ అక్కడ ప్రజలపై కాదు. సిచ్యువేషన్ సీరియస్ అయితే మాత్రం పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి అని చెప్పి 2016 సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్, అలాగే మొన్న జరిగినటువంటి సింధూర్ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్ కి స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. అమెరికా ఒక సూపర్ పవర్ కాబట్టి కొన్నిసార్లు అంతర్జాతీయ చట్టాలను కూడా అతిక్రమిస్తుంది. కానీ భారత్ ఐక్యరాజ్య సమితి నిబంధనలను అలాగే పక్క దేశాల సరిహద్దులను గౌరవిస్తుంది. ఇలా చేయడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో భారత్ కి గౌరవం పెరుగుతుంది. సింధూర్ ఆపరేషన్ తర్వాత మేము మీ దేశంలోకి రాము, కానీ మమ్మల్ని తాకితే మాత్రం మీ ఇంట్లోకి వచ్చి కొడతామని చెప్పి ఇండియా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ వార్నింగ్ తో పాకిస్తాన్ పాలకులు మారకపోయినా కూడా అక్కడి ఉగ్రవాదుల పునాదులు కదలడం మాత్రం ఖాయం.